హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరూ ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు కన్నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరు. అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అనమాట. ఇంగ్లీష్ న్యూ ఇయర్, మన న్యూ ఇయర్ కాకపోయినా బట్ సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు మీ న్యూ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇది న్యూ ఇయర్కి ముందు రోజు షూట్ చేసిన వీడియో, బట్ మీరైతే న్యూ ఇయర్ రోజే చూస్తారు ఈ వీడియో. మా పక్కకు స్కూల్ ఉంటుంది, ఇంతకుముందు నేను చాలా వీడియోస్లలో షేర్ చేసిన. సో స్కూల్లో అందరికీ రంగోలీ కాంపిటీషన్, ముగ్గుల పోటీలు పెట్టిర్రు. సో అదే నేను అక్కడ పోయి ఏమేమి ముగ్గులు వేసిర్రు పిల్లలు అనేది పోయి క్యాప్చర్ చేసుకున్నాను అన్నట్టు. చాలా బాగా వేసిర్రు పిల్లలు అయితే ముగ్గులు. నాకైతే మంచిగా అనిపించింది. అండ్ మా స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి నాకు. మా స్కూల్లో కూడా సంక్రాంతికి అంటే హాలిడేస్ ఇచ్చే ముందు రంగోలీ కాంపిటీషన్ పెడుతుండే, అదంతా గుర్తుకొచ్చింది నాకైతే. కాకపోతే మాకు ఇట్లా ఏమంటారు, అప్పుడు సిసి రోడ్డు అంటే సిమెంట్ రోడ్ లేకుంటుండే, మొత్తం గ్రౌండ్ అంతా మట్టితో ఉంటుండే. ఎవరి ఇట్లా స్క్వేర్ లాగా గీసిస్తుండే ఎవరి డబ్బా వాళ్ళకి. ఎవరి వాళ్ళు మట్టగా మంచిగా చీపురుతో అంతా సాఫ్ చేసుకొని వాటర్ చల్లుకొని అది మేము ముగ్గేసేసరికి అదంతా ఆరిపోయేటట్టు చేసుకొని కలర్స్ తెచ్చుకొని ఆ రోజు అంతా అసలు క్లాసెస్ ఏం జరగకపోతుండే. మొత్తం ఆ కాంపిటీషన్ గురించి ముందే 2 days ముందే చెప్తుండే కాంపిటీషన్ ఉంటుంది అనేసి. ఏం ముగ్గు వేయాలని ముందే ఆలోచించుకొని అండ్ ఏ ప్లేస్లో మనకైతే మంచిగా ఉంటుందో ఆడ సెలెక్ట్ చేసుకొని నీట్గా చేసుకొని పోయి ముగ్గు వేయడం. ఇదంతా మెమరీస్ రీకలెక్ట్ చేసుకున్నట్టుగా అనిపించింది. మా స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి నాకైతే. అండ్ కాలేజ్ డేస్లో కూడా ఒక్కసారి పెట్టిరు, టెర్రస్ పైన వేసారు. అప్పుడు నేను పార్టిసిపేట్ చేయలేదు. టెర్రస్ పైన వేసిన ఉంటుంది ఒక్కసారి, మా ఫ్రెండ్స్ వేసిర్రు. సో అవన్నీ గుర్తుకొచ్చినాయి నాకు. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఏం గుర్తు చేసుకుంటా అంటే ఆ సందర్భంలో నేను హ్యాపీగా ఉన్న మూమెంట్స్ గుర్తు చేసుకుంటాను అనమాట. లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఏం చేసినాము, లేదంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ టైంకి ఎట్లా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, ఇట్లాంటి మ్యాక్సిమం గుర్తు చేసుకుంటా. హ్యాపీ థింగ్స్ ఎక్కువ గుర్తు చేసుకుంటా. ఎందుకంటే ఈ క్షణం సరే హ్యాపీగా ఉన్నామో లేదో, ఎంజాయ్ చేస్తున్నామో లేదో సంగతి పక్కకు పెడితే, హ్యాపీగా ఉంటే అసలు లాస్ట్ ఎట్లా చేసినాం అనే సంగతి అసలు గుర్తుకు రాదు. ఇన్ కేస్ హ్యాపీగా లేము, ఎంజాయ్ చేయట్లేదు ఈ మూమెంట్ని అనుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ ఎట్లా ఎంజాయ్ చేసినాం, లేదంటే చిన్నప్పుడు ఎట్లా ఎంజాయ్ చేసినాం అనేవి గుర్తు చేసుకుంటే కొంచెం మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఓకేలే అప్పుడు ఇంత మంచిగా ఎంజాయ్ చేసినాం, సంతోషం అనేది వస్తుంది అన్నమాట. తెలియకుండానే మనలో మనకి నవ్వుకుంటాము అవన్నీ గుర్తు చేసుకొని. సో అట్లా ఏ క్షణాన్నైనా ఆనందంగా చేసుకోవడానికి మెమరీస్ బాగా యూజ్ అవుతాయి. పిల్లలైతే చాలా అందంగా వేసారు ముగ్గులు అయితే. కొన్ని ముగ్గులు అయితే నాకు తెలియదు. కొన్ని ఎవర్ గ్రీన్ ముగ్గులు ఉంటాయి. అట్లాంటి ముగ్గులు అయితే ఖచ్చితంగా ఏ ముగ్గుల కాంపిటీషన్ పోయినా కూడా అట్లాంటి ఒక ముగ్గు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మీకు అట్లా ఈ ఇంట్లో ఏ ముగ్గు అనిపించిందో, ఎవర్ గ్రీన్ ముగ్గు అంటే మీ ఆల్రెడీ ఈ ముగ్గు మాకు తెలుసు, మేము చూసినాం, నాకు వచ్చు, అట్లాంటి ముగ్గులు అయితే ప్రతి చోట ఉంటాయి. అట్లా మీకు ఈ చూసిన వాటిలలో ఏది మీరు అట్లా ఫీల్ అయ్యారో నాకు కామెంట్ చేయర్రి. అండ్ మీరు చూసిన వాటిలలో ఏ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో కూడా గెస్ చేయరు. నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తా ఏ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో. అండ్ సిటీలో ఎప్పుడైనా సరే సిటీలో న్యూ ఇయర్కి కానీ సంక్రాంతికి కానీ ముందు రోజు రాత్రే ముగ్గులు వేసేసుకుంటారు. పొద్దుగాల మబ్బులు ఎవరు వేస్తారని ఆ ఉద్దేశంతో, లేదంటే వేసేటోళ్ళు లేకపోతే వేరే ఎవరైనా ఉన్నప్పుడు ఇట్లాంటి టైమ్స్లలో రాత్రి వేసుకుంటారు. మ్యాక్సిమం ఊర్లలో అయితే అస్సలు వేసుకోరు. వేసుకుంటే కూడా తిడతారు, రాత్రి వేసుకుంటుంది దొంగలే కానీ అంటారు అన్నట్టు. సో ఎవరిని తక్కువ చేయడానికి కాదు నేను ఇది షేర్ చేసేది. జస్ట్ ఎవరు వీలైనప్పుడు వాళ్ళు వేసేసుకుంటారు. వాళ్ళ వీలుని మ్యాక్సిమం ఇప్పుడు నవే డేస్ అందరు వీలుని బట్టి ఎప్పుడు వీలైతే అప్పుడు వేసేసుకున్నారు కాబట్టి. సో ఏమంటారు, మేము ఉండే దాంట్లో రాత్రే వేసేసారు ముగ్గు. రాత్రి 11కి అట్లా మొదలు పెట్టేసారు. ఇంకా 12 దాకా మేల్కొని ఉండి ముగ్గు వేసేసి హ్యాపీ న్యూ ఇయర్ అని వాకిట్లో రాసేసారు పిల్లలందరూ అండ్ పెద్దోళ్ళు కూడా కలిసి. బట్ నేను వేయలేదు. నేను ఎందుకు వేయలేదంటే పిల్లలు బయట చల్లగా ఉంది, సతాయిస్తారు పిల్లలు. నేను బయట ఉంటే వాళ్ళు కూడా నాతో పాటు బయటకు వచ్చేస్తారన్న ఉద్దేశంతో నేను అసలు బయటకే వెళ్ళలేదు. మళ్ళీ వెళ్తే ఏంటంటే ఇంకా 12 అయ్యేదాకా నిద్ర పట్టదు. ఒకసారి నిద్ర వెళ్ళిపోతే పిల్లలు అస్సలు వండుకోరు. మళ్ళీ ఆయనకు ఆఫీస్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అనేసి, ఆయన మార్నింగ్ డ్యూటీకి వెళ్తుండు, అట్లా ఇబ్బంది అవుతుంది వద్దు అనేసి మేము ఇంకా ఇంట్లోనే ఉన్నాం. పిల్లల్ని పడుకోబెట్టేసి నేను బయటకు వెళ్ళేసరికి వాళ్ళు ముగ్గు వేయడం కంప్లీట్ చేసేసిర్రు. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా రాసేస్తుర్రు. ఒక 2-3 క్లిప్స్ తీసేసుకొని నేను ఇంట్లోకి వచ్చేసిన. ఎందుకంటే వేరే పిల్లలు
మా పైన ఉండే వాళ్ళ పిల్లలందరూ వచ్చి బయట ఆడుతురు అనమాట. ఆటకు మా పిల్లలు ఏడలేస్తారో అనేసి నేను ఇంకా అస్సలు వచ్చేసిన లోపలికి 2 క్లిప్స్ తీసేసుకొని ఇంకా లోపలికి వచ్చేసిన. సో మీ సైడ్ కూడా ఇట్లనే రాత్రి వేసుకుంటారా పొద్దుగాలు వేసుకుంటారా ముగ్గు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయర్రి. అండ్ మీరు మీ న్యూ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుని నాతో షేర్ చేసుకోర్రి. ఇక్కడ పిల్లలందరూ మంచిగా హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. బట్ అది నేను ఎందుకు మ్యూట్ చేసేసిన అంటే వాళ్ళు ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ న్యూ ఇయర్ విషెస్ చెప్పారు అనమాట. అదంతా రికార్డ్ అయింది, వాయిస్ అదే సౌండ్ మ్యూజిక్ అదంతా రికార్డ్ అయింది. అందుకనేసి నేను మ్యూట్ చేసి మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారు అనేది చెప్తున్నా. మేము మా న్యూ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటిదనే నేను నెక్స్ట్ వచ్చే వ్లాగ్లలో షేర్ చేస్తా. ఏ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో చెప్తా అని చెప్పినా కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ముగ్గుకి అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేను అస్సలు అనుకోలే ఈ ముగ్గుకి వస్తుంది అనేసి. నేనైతే బాతుల ముగ్గుకి వస్తుందని గెస్ చేసిన. అండ్ ఇంకొకటి పెద్దగా వేసిరు ముందు పిల్లలు, ఆ ముగ్గు దానికన్నా బాతుల ముగ్గు కన్నా వస్తుందని నేను గెస్ చేసిన. బట్ ఈ ముగ్గుకి వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది ముగ్గు అయితే. మేము ఏ ముగ్గుకి అయితే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకున్నాం, ఆ ముగ్గు కాడ పోయి 2-3 ఫోటోలు కూడా దిగినాం. బట్ ఆ ముగ్గుకి అయితే రాలేదు. సో ఇది ఈ వీడియో ముచ్చట అన్నట్టు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండి సుధార్చన రెడ్డి. నేను వచ్చిన